అలాగే గుడ్ మార్నింగ్ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు మన ప్రియతమ నేత కీర్తిశేషులు శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 76వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడికి విచ్చేసినటువంటి మీ 50 మందికి కూడా హృదయపూర్వక శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాము. దయచేసి వచ్చిన వారు తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఎవరు కూడా అటు ఇటు చూడవద్దు, తలల నుంచి కళ్ళు మూసుకుని దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాం. దయచేసి నిశ్శబ్దంగా ఉండమని మనం చేస్తున్నాము. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, సైన్యములకు అధిపతిగా యెహోవా, అత్యున్నత సింహాసనాసీనుడైన మా గొప్ప దేవా, పరిశుద్ధ దేవదూతలతో పరలోకములో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కెరూబులతో శరాబులతో కొనియాడబడుతున్న మా గొప్ప తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మా దేవా మీకే స్తోత్రములు. మీరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవా మా ప్రభువా నీకు స్తోత్రములు. నిన్ననైనా ఆదియు అంతమునైన వాడ నీకు స్తోత్రములు. మొదటివాడ కడపటివాడ పునరుత్థానమును జీవమునైన వాడ నీకు స్తోత్రములు. సర్వలోకములు నాయన సూర్య చంద్ర నక్షత్రములను భూమిని ఆకాశమును అందరి సమస్త సృష్టిని నీ నోటి మాట చేత కలగజేసి ప్రభువా మానవుని స్వరూపంలో నీ స్వహస్తాలతో చేసుకొని ప్రభువా తండ్రి మానవులు దారి తప్పినప్పుడు ప్రభా ఆయన తండ్రి మా కొరకు రక్తము చిందించడానికి ఈ భూమి మీదకి మానవ అవతారిగా నాయన మనుషుని రూపంలో నిన్ను వ్యక్తులుగా చేసుకొని దాసునిగా లోకానికి దిగి వచ్చి మా కొరకు నాయన మన రక్తము చిందించి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడై ఆరోపణలైన మా గొప్ప తండ్రి త్వరలో రానున్న యేసయ్యా మీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఆయన కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి యొక్క ఆయన జయంతి సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి యొక్క స్తుతి కూటమును ప్రత్యేక కూడికను మీరు దీవించండి, ఆశీర్వదించండి. 1 నుండి 5 వచనం చదువుతున్నాం. ఫస్ట్ ఎపిస్టల్ ఆఫ్ జాన్ చాప్టర్ 5 వర్సెస్ 1 to 5. క్రీస్తే యేసయ్య ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచున్నామని ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతుమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు? ఇది దేవుని వాక్యము. దేవుని ఘననామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యమును కొద్ది నిమిషములు శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తున్నాను. కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జీవిత విధానాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ లేఖన భాగాన్ని బట్టి నేను అన్వయించడానికి ప్రయత్నిస్తున్నాను. ఆయన దేవుని మూలముగా జన్మించిన వారు, అంటే దైవ సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చడానికి నడుము బిగించినటువంటి మహానేత ఆయన. ఒకడు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను రక్షించబడితే వారు దేవుని రాజ్యము ప్రవేశిస్తారని లేఖన భాగం సెలవిస్తుంది. ఈ యొక్క జయంతిని పురస్కరించుకొని నేను చెప్పే వాక్యాంశం ఏమిటంటే దేవుని మూలముగా జన్మించిన వారు. టు ది టాపిక్ ఆఫ్ ద మెసేజ్ బోర్న్ ఆఫ్ గాడ్. దైవ సంకల్పం ప్రకారంగా జీవించినటువంటి వారు. సార్ అక్రాస్ సైడ్ సార్.
బాబు వెనకలను యో బా బ్రదర్ ఎందుకంటే తన ఇష్టం వేరు, దేవుని ఇష్టం వేరు. మన సంకల్పాలు కొన్ని నెరవేరొచ్చు, నెరవేరకపోవచ్చు. కానీ దైవ సంకల్పాన్ని నా సంకల్పంగా నేను స్వీకరిస్తానన్న వారు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. ఎస్, హీ సెంట్ బై ఆల్మైటీ గాడ్. ప్రభు చేత ఆయన పంపబడినటువంటి నాయకుడు. 1975లోనే రాజకీయ ప్రవేశం చేశారు. చెయ్యాలి, నన్ను భూమి మీదకు పంపినటువంటి దేవుని సంతోషపెట్టే పనులు చేయాలని. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరములు కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. ఉన్నతుడవు, మహోన్నతుడవు నాయనా, నీకు వందనములు. అల్ఫా ఒమేగా, ఆది అంతమై ఉన్న ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న నేడు రేపు మారని వాడవు నాయన, మార్పు లేని దేవానికి స్తోత్రములు తండ్రి. తరతరములలో యుగ యుగములలో జగజగములలో ప్రభువుగా విరాజిల్లుతున్నావు తండ్రి. స్తోత్రములు తండ్రి. మా ఉనికికి మా మనుగడకు కారణభూతుడమైన మా దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ శుభదినాన, మీరు ఏర్పాటు చేసిన పర్వదినాన్న, 76 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి నీ ప్రియబిడ్డ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పొడమి పులకరించేటట్లుగా జన్మింపచేశావు తండ్రి. స్తోత్రములు. నాటి నుండి నేటి వరకు కూడా ప్రభువా, చరిత్ర సాక్ష్యమిస్తుంది, దాన్ని ఎవరూ కొట్టివేయలేరు తండ్రి నాయన. ఆ మహానేతను స్మరించుకుంటూ నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. పాడిన కీర్తనను బట్టి మీరు మహింపరచబడ్డారని విశ్వసిస్తూ ఉన్నాం. నీ లేఖనం సెలవిచ్చిన రీతిగా ఆయన ప్రశంసించదగిన, కీర్తించదగినటువంటి నాయకుడిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయారు తండ్రి. నిజమే, మీరు పంపారు, మీరు సేవ చేయించారు ఆయన ద్వారా. ఎంత ప్రతికూలతలో ఉన్నా చిరునవ్వు చెక్కు చెదరకుండా మీరు నిలబెట్టారు ప్రభువా. స్తోత్రములు. దేవా, ప్రాత్మక ప్రశాంతతను చేకూర్చండి. వారు విడిచి వెళ్ళిన కుటుంబమును అంతటినీ పాద పద్మముల చెంతకు తీసుకొస్తూ ఉన్నాను. నిలబడుతుంది.